మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మేము చూపించబోయేది ఒక సంపన్న కుటుంబం యొక్క దీన పరిస్థితిని మీకు చూపించబోతున్నాం. ఒకప్పుడు సూర్యాపేటలోనే అతి తక్కువ కోటీశ్వరులలో ఈ కుటుంబం కూడా ఒకటి. కానీ కాలక్రమేణా ఏం జరిగిందో ఏమో కానీ వీళ్ళంతా కూడా కుటుంబ పెద్ద గండూరి విఠల్ చనిపోయిన పెదప మొత్తం కూడా ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా మతి స్థిమితం కోల్పోయారు. ప్రస్తుతం వారి నివాసంలో ఉన్నాం. దాదాపు ఇక్కడ 1000 గజాల స్థలంలో వీళ్ళ ఇంటి నిర్మాణం అయితే ఉంది. ఒకప్పుడు 65 ఏళ్ల క్రితం నిర్మించిన ఇల్లు ఇది. సో ఇక్కడ గండూరి విఠల్ ఎప్పుడైతే చనిపోయారో ఆ కుటుంబం యొక్క మొత్తం మానసిక స్థితి, కుటుంబ రూపురేఖలే మారిపోయాయి. వారంతా కూడా పూర్తిగా మానసిక స్థితి కోల్పోయిన పరిస్థితి ఉంది. తన కుటుంబంలో తమ తల్లి చనిపోయిన విషయం కూడా వాళ్ళు తెలుసుకోలేని ఒక మానసిక స్థితిలో అయితే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లోనే గండూరి విఠల్ యొక్క భార్య అయితే చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందో కూడా తెలవని పరిస్థితి. ప్రస్తుతం అయితే డెడ్ బాడీ అయితే ఇంట్లోనే ఉంది. ఆ డెడ్ బాడీ కోసం అయిన వాళ్ళు ఎవరైతే ఇప్పటివరకు రాలేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక విజువల్స్ అయితే చూస్తున్నాం మనము. ఇదే గండూరి విఠల్. ఇది సూర్యాపేటలోని రాజీవ్ నగర్ లోని ఈ కుటుంబం ఒకప్పుడు 10 మందికి ఆపన్నహస్తం ఇచ్చి అందరికి కూడా మనల్ని పొందిన కుటుంబం. కానీ ఈ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూస్తే మొత్తం కూడా ఒక బూత్ బంగ్లాని అయితే ఇప్పుడు తలపిస్తా ఉంది. మనం చూసుకోవచ్చు, ఒకప్పుడు ఇది కాస్ట్లీ ఇల్లు. సూర్యాపేటలోనే కాస్ట్లీ ఇళ్లలో ఇదొక ఇల్లు. సో ఇప్పుడు ఈ కుటుంబం యొక్క పరిస్థితి చూస్తే కనుక మొత్తం కూడా మతిస్థిమితం కోల్పోయారు. కుటుంబ పెద్ద విఠల్ చనిపోయిన తర్వాత అంతా మతిస్థిమితం కోల్పోయారు. తాము ఏమి చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళంతా ఉన్నారు. కుటుంబ పెద్ద ఏవైతే విఠల్ వాళ్ళ భార్య ఉందో భార్య కూడా చనిపోయింది. అయితే చనిపోయి ప్రస్తుతం ఈ ఇంట్లోనే విగత జీవిగా పడి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈమె ఎప్పుడు చనిపోయిందో ఎలా చనిపోయిందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. చుట్టుపక్కల వారు ఇంట్లో నుంచి వస్తున్న వాసనలో చూసి చనిపోయిన విషయాన్ని తెలుసుకుని అయితే విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఒకప్పుడు 10 మందికి ఆపన్నాస్తం ఇచ్చిన చెయ్యి ఇప్పుడు ఆపన్నాస్తం కోసం తన చివరి తన భౌతిక కాయాన్ని కూడా ఎవరు ఖననం చేస్తారో తెలియని పరిస్థితులతో దారుణంగా పడి ఉన్న పరిస్థితిని కనిపించు. మొత్తం కూడా ఇల్లు అయితే గమనిస్తే మొత్తం బూత్ బంగ్లాన్ని తలపిస్తుంది. చెత్త చెదారం ఎటు చూసినా కూడా తీవ్ర దుర్గంధం అయితే వస్తా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కుటుంబం యొక్క ఎందుకు జరిగిందో ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. మొత్తంగా ఈ కుటుంబం మొత్తం కూడా కుక్కల స్వైర విహారము, దుర్గంధము, అపరిశుభ్రత వాతావరణం మధ్యలో అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్ సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ సాల్గా కౌన్సిలర్ పుట్టకిషోర్ గారు, చెప్పండి అసలు ఏంటి ఈ దారుణమైన పరిస్థితి? ఎప్పుడు వీరిలోకి వచ్చింది, అసలు ఎలా చనిపోయింది, వీళ్ళ కుటుంబం నేపథ్యం ఏంటి? వీళ్ళు గండూరి విఠల్ గారు అని చెప్పేసి గతంలో చాలా ఇక్కడ పుర ప్రముఖుడు, మంచి సంపన్నమైన కుటుంబం. అదే విధంగా అప్పట్లోనే 70 ఏళ్ల క్రితమే 1000 గజాల స్థలంలో ఇల్లులు, ఈ స్లాప్ ఇల్లులు, ఇంత పెద్ద ఇల్లుండే. వీళ్ళకు మెయిన్ రోడ్ లో కూడా ఇల్లులుండే, ఆస్తులుండే. గండూరి విఠల్ గారు చనిపోయాక కొద్దిగా వాళ్ళ మానసిక పరిస్థితి దెబ్బతిని ఒక కొడుకు, భార్య కూడా మానసికంగా చెప్పింది. వాళ్ళకు ఒక కొడుకు, కూతురు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా మానసికంగా సైకలాజికల్ గా ఇబ్బంది పడి వీళ్ళు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా ఉండడం, భిక్షాటన చేయడం, చుట్టుపక్కల వాళ్ళు చూడడం తప్పితే వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా కుక్కలతోటే నివాసం అయిపోయింది. వాళ్ళది కుక్కలతోటే సావాసం అయిపోయింది, నివాసం అయిపోయింది. కానీ 10 మందికి పెట్టిన చెయ్యి మరి ఈ రోజు ఇంత దారుణమైన పరిస్థితి బాధాకరంగా ఉంది. మాకు కూడా గతంలో ఇంతకు ముందు కూడా 1-2-3 సార్లు చూసినాము. ఈ రోజు మార్నింగ్ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తే మరి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ బంధువులు కూడా కనీసం ఇక్కడికి రాలేని పరిస్థితి, రావట్లేరు. మరి కనీసం మరి మేము మున్సిపాలిటీ నుంచి చేయాలంటే పోలీస్ కేసు పెట్టాలి. మరి మేము చేయాలన్నా అంటే ఏ సమాధానం చెప్పట్లేరు. మరి బంధువులు వస్తారా అంటే వాళ్ళు ఏది కూడా వాళ్ళు ఇంకా ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నారు. పోనీ ఆస్తి లేదా అంటే ఆస్తి కూడా ఉన్నది. మరి రేపటి రోజు ఆస్తి కోసం వచ్చే ఆలోచన చేస్తారు. కానీ మరి ఈ రోజు చనిపోయింది ఆమె, మరి ఆమె అంత్యక్రియలు చేయాలన్న సోయి లేదు వాళ్ళకు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరికి రావద్దు. కనీసం చనిపోయినప్పుడన్నా వచ్చి మరి వాళ్ళు ఈ అంత్యక్రియలు ఎత్తేంది ఇవన్నీ చూస్తే బాగుంటది. కానీ కొడుకు చూసుకునే పరిస్థితి లేదు, బిడ్డ చూసుకునే పరిస్థితి లేదు. సరే కోడలు ఉన్నది, ఆమెకు కూడా ఫోన్ చేసినాం. ఆమె కూడా వస్తానికి సుముఖంగా లేనట్టు, అర్ధగంటలో చెప్తాం, గంటలో చెప్తాం అన్నట్టు ఉన్నది. ఈ చుట్టుపక్కలనేమో బాడీ డిస్పోజ్ ఎప్పుడు చనిపోయిందో కూడా తెలియదు. చుట్టుపక్కల వాళ్ళేమో ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలనేది కూడా మాకు కూడా తెలియని పరిస్థితి ఉన్నది.
ఒకప్పుడు సంపన్న కుటుంబంగా తెలుస్తా ఉంది. అసలు ఎట్లా అది వీళ్ళు ఏం వ్యాపారం చేసేవాళ్ళు? ఆ, గండూరి బ్రదర్స్ అంటే ఒక సూర్యాపేటలో ఒక సంపన్న కుటుంబీకులుగా ఒక పేరైతే ఉంది. వీళ్ళ పరిస్థితి దారుణంగా అవడానికి అసలు రీజన్ ఏమై ఉండొచ్చు? వీళ్ళు సంపన్న కుటుంబమే. వీళ్ళకి వ్యాపారము స్టీల్ వ్యాపారం ఉండేది, రెంటల్స్ వచ్చేవి, అప్పట్లోనే భూములు ఉండేవి, ఫైనాన్స్ కూడా నడిపేవాళ్ళు. విఠల్ గారు ఉన్నప్పుడు ఆయన చాలా సౌమ్యుడు. సరే, ఆయన ఎంత ఆస్తి ఉన్నా ఎక్కడో చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండేది. ఆయన అంటే ఒక గౌరవం ఉండేది. ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయినాక దాన్ని వీళ్ళు నిలబెట్టలేకపోయారు. ఊ, కూతురు ఫస్ట్ నుంచి కూడా మానసిక వికలాంగురాలే కూతురు. కొడుకుకు ఏదో మధ్యలో ఏదో కేసు అయిందని, మధ్యలో ఏదో కేసు, ఏదో బండ్ల థెఫ్ట్ది, బండ్ల దొంగతనం ఇట్లాంటివి జరిగినాక ఏదో జైలుకు పోవడం, దానివల్ల అతను కూడా కొద్దిగా పూర్తిగా మానసికంగా కుంగిపోయాడు. అతను కూడా ఏం మాట్లాడతాడో, ఎవరితో ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఆ పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు మీ స్థానిక ప్రజాప్రతినిధిగా ఇప్పుడు ఈమె చనిపోయింది కదా, ఆ బాడీని ఏం చేయబోతున్నారు? ఎట్లా నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటి? మేము ఒక అర్ధగంట గంట వాళ్ళ బంధువుల కోసం వెయిట్ చేస్తాం. ఎవరు రాకపోతే ఇక్కడ ఉన్న యువత అయితేంది, మేమైతేంది, మున్సిపాలిటీ వారి సహకారం తీసుకొని అంత్యక్రియలు మేమే చేస్తాం. దానికి సంబంధించి వార్డు ప్రజలు కూడా సహకరిస్తారు. ఇది ఒకప్పుడు సంపన్న కుటుంబం, సంపన్నులుగా సమాజంలో చలాయించిన ఈ కుటుంబంపై ఒక దారుణమైన పరిస్థితి. అదే వీళ్ళ కూతురైతే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడో భిక్షాటన చేస్తూ ఉంది. ఆమె కూడా పూర్తిగా మానసిక స్థితి కోల్పోయిన నేపథ్యంలో భిక్షాటన చేస్తా ఉంది. ప్రస్తుతం ఆమె కోసం మేమైతే వెతికే ప్రయత్నం చేస్తాం. ఈ కుటుంబం యొక్క, ఈ వృద్ధురాలు యొక్క మరి అంత్యక్రియలు అయితే స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక యువత అయితే భుజస్కంధాలపై వేసుకొని మేమైతే చేస్తామని కూడా వారు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వీళ్ళకు సమాజానికి దూరంగా ఉండడమే వీళ్ళ కుటుంబం మానసిక స్థితి కోల్పోవడానికి కారణంగా అయితే తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటువంటి పరిస్థితి అయితే ఎవరికి రావద్దు. సూర్యాపేటలో ఒకప్పుడు సంపన్నులుగా జీవించిన ఈ కుటుంబం అయితే ప్రస్తుతం దారుణమైన పరిస్థితుల్లో అయితే ఉంది.